బాగుల్ని సవాలుగా మార్చే డిగ్రీ కావాలంటే కావాలి దక్షిణాయనం. ఆడపడుచు అత్తవారింటికి వెళ్ళాలంటే కావాలి దక్షిణాయనం. అడ్డదారులో అపాయింట్మెంట్ కావాలంటే కావాలి దక్షిణాయనం. మనం అనుకున్న పనులు జరగాలంటే కావాలి దక్షిణాయనం. దక్షిణాయనం జిందాబాద్. దక్షిణాయనం జిందాబాద్. అమ్మా ధన మహావృక్షమా నమో నమః. దక్షిణాయన మాత నమో నమః. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు దక్షిణాయనం దక్షిణాయనం. సూర్యుని స్థితిగతులను బట్టి ఉత్తరాయణం దక్షిణాయనం అనేవి ఏర్పడ్డాయి. కానీ వ్యవస్థ మారింది. కాదు మనమే మార్చేశాం. మనము మారాం. మనతో పాటు ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అనే అర్థాలు కూడా మారాయి. ఉత్తరాయణం అంటే రికమెండేషన్ లెటర్, దక్షిణాయనం అంటే లంచం. మీకు తెలియంది కాదు, కానీ ఒక్కసారి గుర్తు చేద్దామని. మన భారతీయులు అన్యాయాన్ని కూడా ఆనందంగా సహించేస్తారు. వారు చేయాల్సిన పనులకు కూడా లంచం తీసుకుంటారు. అలాంటివి ఎన్నో సంఘటనలు. అలాంటి ఒక సంఘటన చూద్దాం పదండి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దాం. సారీ జహాं से अच्छा हिंदू सीता हमारा हमारा सारी जहां से अच्छा. వాచ్మెన్ చెప్పండి. ఏంటో ఇవాళ బొత్తిగా బేరాలు లేవు. అవునండి, ఇంకా ఎవరూ రాలేదు. ఎవరైనా వస్తే భలేగున్నా. అవునండి, బాగున్ను. ఏమండోయ్, పేషెంట్ వచ్చేస్తుంది. డెలివరీ కేసు. అంటే తాగడానికి డబ్బులు దొరికేసాయి అన్నమాట. అవునండి, దొరికేసాయ్. ఏవండి, అమ్మా భరించలేనండి, నొప్పి. అమ్మా కొంచెం ఓపిక పట్టు, నీకేం భయం లేదు. బాబు, డాక్టర్ గారు ఉన్నారా? ఓపీ చూస్తారా? ఉన్నారు గాని ఓపీ టైం అయిపోయింది. ఇవాళ కాదు, రేపు రా బాబు. రేపు రావడానికి ఇదేమన్నా తలనొప్పా కాళ్ళనొప్పా? అరే, టైం అయిపోయిందని చెప్తే నీకు కాదు. డెలివరీ కేసుకి టైం ఏంటయ్యా? పుట్టే బిడ్డ ఆగుతుందా? ఏవండి, అమ్మా ఇంకెంతసేపు అండి? నువ్వు ఉండవే బాబు, నువ్వే గట్టెక్కించు. నువ్వు వార్డ్ బాయ్ కాదు, సాక్షాత్తు గాడ్ బాబావే. పొగడతలు కాదు, సాంచి స్తూపం కావాలి. సాంచి స్తూపమా? నా దగ్గర అగరబత్తి దూపం కూడా లేదు. అయినా నేనేమైనా బుద్ధ భగవంతున్నా? సాంచి స్తూపం అంటే 200 నోటు నాయనా. ఏం 200 నోటు మీద ఎప్పుడూ చూడలేదా? 200? నేను ఇవ్వను కాకివ్వను. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే లోపలికి పంపించాలి కాబట్టి. ఏం ఇవ్వకపోతే లోపలికి పంపవా? పంపనంటే పంపను. ఏవండి, అమ్మా ఇంక నా వల్ల కాదండి. నువ్వు ఉండవే, తప్పేలేదు. ఇదిగో తీసుకో. అది అలారా దారికి. అయితే లోపలికి వెళ్ళిపో. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెవరువయ్యా? కాంపౌండర్, ఈ హాస్పిటల్కి ఆల్ రౌండర్. అయితే నాకేంటయ్యా? నాకు డాక్టర్ గారు కావాలి. ఎంత మాట అనేసావు? లోపల దేవుడు వరం ఇవ్వాలంటే బయట ఈ పూజారి వరం ఇవ్వాలి. నీకేం కావాలయ్యా? నాకు ఎర్రకోట కావాలి. ఎర్రకోట? ఈ హాస్పిటల్లో జాతి సంపద తప్ప ఇంకేం అడగరా? అంటే ఎంతో చెప్పవయ్యా? ఎంత? 500. 500? నేను ఇవ్వను కాకివ్వను. ఇప్పుడే మీ వాచ్మెన్ కి ఇచ్చాను. అది గేటు లోపలికి రావడానికి మాత్రమే. లోపల డాక్టర్ గారిని కలవాలంటే ఇక్కడ డబ్బులు ఇవ్వాలి. ఇదో టోల్ గేటు. ఏవండి, అమ్మా ఇంకెంతసేపు అండి? నువ్వు ఉండవే, ఇక్కడ కూడా తప్పేలేదు. ఇదిగో తీసుకో. ఇప్పుడు లోపలికి వెళ్ళిపో. డాక్టర్ గారు, డాక్టర్ గారు,
ఏమండి ఇంకా నా వల్ల కాదండి. కొంచెం ఓపిక పట్టు. డాక్టర్ గారు ఏంటయ్యా గోల? డెలివరీ కేసు, ప్రసవ వేదన, గోల కాక సైలెంట్ గా ఎలా ఉంటుందండి? వెళ్ళండి, ఓపీ టైం అయిపోయింది, రేపు రండి. ఇప్పుడైతే ఫీజు చాలా ఎక్కువ అవుతుంది. బాబు, అవసరం మాది, అవకాశం మీది. మీ రేట్ ఎంతో చెప్పండి. నాకు మంగళయాన్ కావాలి. అంటే 1000? మన మోడీ గారు 1000 రూపాయలు ప్రింట్ చేయలేదు కదా నాయనా. నాకు 2000 కావాలి. 2000? ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వార్డ్ బాయ్లకు, ఆయాలకు, డాక్టర్లకు, కాంపౌండర్లకు, కుర్చీలకు, బెంచీలకు కూడా డబ్బులు ఇవ్వాలి. ఛీ, మీరు మనుషులు కాదు. గట్టిగా అనకండి. పుట్టే బిడ్డ వింటే తుపాకీ అని పుట్టగానే అడవుల్లోకి పారిపోతాడు. బిడ్డను బయటకు తీసేవారికి దక్షిణాయనం దక్షిణాయనం, పక్క పన్ను పీకేవారికి దక్షిణాయనం దక్షిణాయనం, మరో కన్ను తీసేవారికి, దక్షిణాయనం దక్షిణాయనం, కడుపులో కత్తెరలు వదిలేవారికి, దక్షిణాయనం దక్షిణాయనం, ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేవారికి దక్షిణాయనం దక్షిణాయనం. కాబట్టి జనులారా వినండి. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. అవును, ధనమే అన్నింటికి మూలమని అనుకుంటారు కొందరు. కానీ అది నిజం కాదు. సామాన్యుని జీవితం ఓ పెద్ద వైకుంఠపాళి. అందులో ఒక మెట్టు ఎక్కాం. విద్య లేనివాడు వింత పశువు అన్నారు కదా. అందుకే విద్యాలయాల పరిస్థితి కూడా చూసొద్దాం రండి. సారీ జహా సే అచ్చా హిందూ సితా హమారా హమారా, సారీ జహా సే అచ్చా. ఎల్లండే సంవత్సరం రూపాయలు వచ్చే దసరా మామూలు ఇలేరు గాని ఇంగ్లీష్ కాన్వెంట్ కావాలంట. ఇంగ్లీష్ కాన్వెంట్ ఓళ్ళండ్రా దుంపల బల్లోకి. అయ్య బాబోయ్, బేరం వచ్చేస్తుంది. నాకు జీని ప్యాంట్ కావాలన్నా. ఓష్, ఇక్కడ నాన్న అనకూడదే. మరేటా నాన్న? అబ్బా, ఇక్కడ నాన్న అనకూడదు, డాడీ అనాలి. ఓకే డాడీ. అలాగే డాడీ. వాట్ డు యు వాంట్? అమ్మో, ఇక్కడ ఆఫీస్ ప్యూన్ కూడా ఇంగ్లీషే స్పీకు. అందుకే ది స్కూలు ఐ వాంట్. తెలుగులో చెప్పబోయ్యా బాబు. మరి నువ్వే కదా వాట్ డు యు వాంట్ అన్నావు. నాకు వచ్చింది, నాకు నేర్పింది ఇదొక్కటే. ఇంతకీ మీరు వచ్చిన పనేంటి? మా అమ్మాయిని ఈ స్కూల్లో జాయిన్ చెయ్యాలి. అలాగే, అయితే పాపని ఇక్కడ ఉంచి మీరు లోపలికి వెళ్ళండి. అమ్మా, నువ్వు ఇక్కడ ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తా. మీరు వెళ్ళండి. ఇదిగో, అది ఏడిస్తే ఈ చాక్లెట్లు ఇవ్వు. ఇస్తాను గాని మీరు లోపలికి వెళ్ళండి. నాకు నాన్న కావాలి. ఇదిగో ఒకటి తీసుకో. నాకు అన్ని కావాలి. అయ్య బాబోయ్, ఇప్పటి నుంచే లంచాలు మరిగేసావంటే పెద్దయ్యాక దేశాన్ని 100కో 1000కో తాకట్టు పెట్టేస్తావు. ఇదిగో అన్నీ తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. పద, ప్లే గ్రౌండ్ చూపిస్తాను ఆడుకుంది అని. నా ప్లే గ్రౌండ్ అంటే చాలా ఇష్టం. ఏమయ్యా, ఆ అడ్వర్టైజ్మెంట్ తయారైందా? అంటే అది బాగా ఆలోచించి రాద్దామని. చిచ్చిచ్చి, ఒక్కరోజు ఊళ్ళో లేకపోతే ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరు కదా. అయినా ఇందులో ఆలోచించడానికి ఏముందయ్యా, నేను చెబుతాను, రాసుకో. చెప్పండి సార్. రండి రండి, కదిలి రండి, వచ్చి చేరండి, వెంటనే చేరిపోండి. ఒక్క క్షణం ఆలస్యం మీ బిడ్డ భవిష్యత్తు నాశనం. మా స్కూలు సాధించింది ఒకటే, అదే 1 1 1 2 2 2 3 3 3. ఐఐటిలో 100కి 100 సీట్లు మా ప్రత్యేకత. ఏం కథ సార్? ఇదిగో, నువ్వు డీప్గా వెళ్ళకు. జనాలు ఇలాంటి ప్రకటనలు చూస్తేనే జాయిన్ అవుతారయ్యా. అదిగో, అప్పుడే ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఓకే అండి.
రండి, మీకేం కావాలండి? అదే సార్, మా అమ్మాయిని ఈ స్కూల్లో జాయిన్ చేద్దామని. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? రిజిస్ట్రేషనా? ఎందుకు? నువ్వు చెప్పవయ్యా. మీకు పెళ్ళైన మర్నాడే మీరు పేరు నమోదు చేసుకొని సీట్ రిజర్వ్ చేసుకోవాలి. పెళ్ళైన మర్నాడే అంటే అబ్బాయో అమ్మాయో ఎలా తెలుస్తుందండి? ఎవరైనా పర్వాలేదు, 1000 రూపాయలు కడితే చాలు. మీ భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చాక మా డాక్టర్తో స్కానింగ్ చేయించి అబ్బాయి అయితే మళ్ళీ 1000, అమ్మాయి అయితే 2000 కట్టాలి. మీ పిల్లలు పుట్టాక 5000 కట్టి రెన్యూవల్ చేయించుకోవాలి. మరి ఎవరు పుట్టకపోతే ఏం చెయ్యాలండి? మీరు రిటైర్ అయ్యేసరికి మీ డబ్బు తిరిగిచ్చేస్తాం. ఇలా డబ్బు తీసుకోవడం అన్యాయం కదండి. అయినా ఈ డబ్బుతో ఏం చేస్తారండి? రాజకీయాల్లో పెడతాం. మీకెందుకయ్యా? మీ పిల్లలకు మంచి స్కూల్ కావాలి, స్కూల్ బిల్డింగ్ కావాలి, స్కూల్ ప్లే గ్రౌండ్ కావాలి, క్వాలిఫైడ్ టీచర్లు కావాలి, మంచి చదువు కావాలి. కానీ ఇవన్నీ ఊరికినే కావాలి, అంతేనా? మీ పిల్లల్ని పల్లెత్తు మాట కూడా అనకూడదు. మళ్ళీ ఏమైనా అంటే వారి మనోభావాలు దెబ్బతింటాయి. ఏమీ అనకపోతే చదువు రాదు కదండి. ఎంత అన్యాయమో చూసారా? ఏమీ అనకపోతే చదువు రాదంటారు. ఏమైనా అంటే మరలా మీరే ధర్నాలు, హక్కులు, స్ట్రైకులు అంటూ మమ్మల్ని బెదిరిస్తారు. నిజమే సార్, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అన్నీ అలానే ఉన్నాయి. ఇంతకీ మా అమ్మాయిని జాయిన్ చేయాలంటే ఏం చేయాలో చెప్పండి. లేట్ అడ్మిషన్ ఫీజు 3000 కట్టాలి. మిగిలినవి ఈయన లిస్ట్ ఇస్తారు, తీసుకోండి. ఇదిగోనండి. ఏ అడ్మిషన్ ఫండ్, బి బిల్డింగ్ ఫండ్, సి కల్చరల్ ఫండ్, డి డిసిప్లిన్ ఫండ్, ఈ ఎడ్యుకేషన్ ఫండ్, ఎఫ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఫండ్, జి గవర్నమెంట్ కమిషన్ ఫండ్, హెచ్. ఆపండి. ప్రస్తుతానికి జీ వరకునే ఉన్నాయి. హెచ్ ఈస్ ఫర్ హైదరాబాద్. హెచ్ గురించి హైదరాబాద్ వెళ్ళొచ్చి ఆలోచించి చెప్తాను. ఎంతకీ ఇవన్నీ కలిపి మొత్తం ఎంత అవుతుందండి? ఎంత? ఏ నుండి జీ వరకు కలిపి కేవలం 4,04,440 రూపాయలు మాత్రమే. డ్యాములను కూల్చే డిగ్రీ కావాలంటే దక్షిణాయనం దక్షిణాయనం. అడ్డదారిలో సంపాదించే డిగ్రీ కోసం దక్షిణాయనం దక్షిణాయనం. ఉపగ్రహాలు కూల్చే డిగ్రీ కావాలంటే దక్షిణాయనం దక్షిణాయనం. తప్పులు లెక్కలు రాసే డిగ్రీ కావాలంటే దక్షిణాయనం దక్షిణాయనం. దక్షిణాయనం దక్షిణాయనం. అంతా దక్షిణాయనం అయితే మరి సామాన్యుడి పరిస్థితి? అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జబులు ఖాళీ ఆయనే, ఉన్నది కాస్త బూడింది, సర్వమంగళం పాడింది, మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జబులు ఖాళీ ఆయనే. షేమ్ షేమ్ షేమ్. గవర్నమెంట్ స్కూల్లో చేరుద్దామంటే చదువు రాదు, ప్రైవేట్ స్కూల్లో చేరుద్దామంటే డబ్బు చాలదు. మరి ఈ వైకుంఠపాళిలో 2 మెట్టు ఎక్కేదలా? అయినా మన భారతావనిలో జీవితం అంటే పిల్లలు, వాళ్ళ చదువు, వాళ్ళ పెళ్ళి, ఇంతే కదా. మరి ఈ 3వ మెట్టు ఎక్కడానికి ఓ ఆడపిల్ల తండ్రి పడే యాతనేంటో చూద్దాం రండి. సారీ జహా సే అచ్చా హిందూ సితా హమారా హమారా, సారీ జహా సే అచ్చా. అమ్మా తొందరగా తయారవ్వమ్మా, పెళ్లివారొచ్చే వేళయింది. నాన్న, ఎన్నాళ్ళు నాన్న ఇలా సంతలో పశువులా కూర్చోవడం? ఆడపిల్ల అన్నాక కొంచెం ఓర్పు, సహనం ఉండాలమ్మా. అదే మీ అమ్మే ఉంటే అన్నీ చూసుకునేది. అదృష్టవంతురాలు. అది చచ్చి బ్రతికిపోయింది, నేను బ్రతికి దొరికిపోయాను. ఇదిగో ఇలా నిత్యం చస్తున్నాను. నాన్న, కట్నం గురించే కదా నాన్న మనకి కష్టాలన్నీ. కాకపోతే అందరిలా చాటుగా సంపాదించేవాణ్ణైతే మన జాతకాలు ఇలా ఉండేవి కాదమ్మా. రండి బాబు రండి. అందం, అనుకువ, చదువు, సంస్కారం అన్నీ ఉన్న అమ్మాయి, మూర్ఖుల నుండి మేధావుల వరకు ఎవరో ఒకరు వచ్చి పెళ్లి చేసుకోండి బాబు, పెళ్లి చేసుకోండి. నాన్న, అదేంటి నాన్న అలా అంటావ్? ఏమండోయ్? ఉండమ్మా,
పెళ్లివారు వచ్చినట్టున్నారు. రండి బాబు రండి, ఇదిగో మా అమ్మాయి. అమ్మాయి బాగుంది. ఏది ఒకసారి అలా నడవమానండి. అలా కాదు, బాహుబలిలో తమన్నాలా నడవాలి. అది మీరే చెప్పాలి. కోపం పాలు కొంచెం ఎక్కువే అనుకుంటాను, అయినా పర్వాలేదు. బాబు అమ్మాయి నచ్చినట్టేనా? నట్టే. మరి రేటో? మీ రేట్ ఎంతో చెప్పండి బాబు. నాకు ఏదైనా స్ట్రైట్ గా ఉండడం అలవాటు. అవునవును, నడక చూస్తేనే అర్థమవుతోంది. ఏదో అన్నట్టున్నారు, అయినా పర్వాలేదు. నా రేటు రెడీ క్యాష్ అయితే 5 లక్షలు, ఇన్స్టాల్మెంట్ అయితే 10 లక్షలు. అంత రేటు మేం తూగలేం బాబు. ఏం పర్వాలేదు, ఆలోచించి లెటర్ రాయండి. రెడీ క్యాష్ అయితే 5, ఇన్స్టాల్మెంట్ అయితే 10. ఓకే? నాన్న ఇక చాలు నాన్న. ఏమండి? ఉండమ్మా, మరలా ఎవరో వస్తున్నారు. పెళ్లి కూతురు ఎక్కడ? కళ్ళజోడు తీయి బాబు, ఎదురుగానే ఉంది. ఓహో, ఓకే ఓకే, అందం ఓకే. మరి వంట ఏమన్నా వచ్చా? అన్నీ చక్కగా చేస్తుంది, ఇంటి పనులన్నీ కూడా వచ్చు. ఓకే ఓకే, నాకు నీట్ అండ్ క్లీన్ గా ఉండడం అంటే చాలా ఇష్టం. ఇంతకీ మీ రేట్ ఎంతో చెప్పారు కాదు? ఎంత అమ్మాయి ఓకే కాబట్టి నాది గవర్నమెంట్ జాబ్ అయినా మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను. 10 లక్షలే. 10 లక్షలా? అది మీకు కాబట్టి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఆహా, మీలాగే మీ గొంతు కూడా చాలా బాగుంది. సరే, నేనేం చేస్తాననే కదా అడిగారు. మున్సిపాలిటీలో క్లీన్ అండ్ గ్రీన్ డిపార్ట్మెంట్. అందులోనే ఏం పని చేస్తారు అని చెప్పాను కదా, నాది నీట్ అండ్ క్లీన్ పాలసీ అని. చెత్త ఎక్కడున్నా ఏరి పడేస్తాను లేదా ఉచ్చి పడేస్తాను. అంటే మీరు స్వీపరా? ఎస్, మొన్ననే పర్మనెంట్ కూడా అయింది. సంతోషం బాబు, కానీ నేను బ్రతికుండగా మా అమ్మాయికి ఈ పెళ్లి చేయలేను. దయచేసి వెళ్ళిపోండి. ఓకే ఓకే, అది మీ బ్యాడ్ లక్. నాలాంటి గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ని మిస్ అవుతున్నారు. చూసావా నాన్న, మన పరిస్థితి ఎంత హీనంగా తయారైందో. ఇక నా వల్ల కాదు. ఉండమ్మా, కొంచెం ఓపిక పట్టు. అదిగో ఎవరో వస్తున్నారు. ఈ ఒక్కటి నా గురించి. పెళ్లి కూతురు ఈ అమ్మాయేనా? పెళ్లి కొడుకు మీరేనా? వాటే జోక్. పెళ్లి కొడుకు నేను కాదు, మా అబ్బాయి. వాడు కొంచెం స్లో. అదిగో వస్తున్నాడు. పెళ్లి కూతురు బాగుంది నాన్న. రేటు గురించి మాట్లాడావా? అబ్బాయి కొంచెం నీరసంగా ఉన్నట్టున్నాడు. ఈరోజే కొంచెం బలంగా ఉన్నాడు, అందుకే తీసుకొచ్చేసాను. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? డాక్టర్. ఎంబీబీఎస్ కాదు, ఆర్ఎంపీ. నాటు వైద్యం కూడా బాగా తెలుసు. రేటు చాలా చీపు, 5 లక్షలు చాలు. అంత ఇచ్చుకోలేను బాబు. ఆడపిల్ల అన్నాక తప్పదు కదా బావగారు. పోనీ 4 లక్షలు ఇవ్వండి. మా చెల్లెళ్ళ పెళ్లిళ్ళ కోసం అయితే నేను కిడ్నీ అమ్మేశాను. అంటే ఇప్పుడు నీకొక కిడ్నీ ఉందా? అయినా మా వాడ ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఏదో మబ్బు పడితే జలుబు, వాన పడితే దగ్గు, వానలో తడిస్తే న్యూమోనియా, దోమ కుడితే మలేరియా, కరోనా కూడా వచ్చి తగ్గింది. కాకపోతే అప్పుడప్పుడు ఫిట్స్ వస్తాయి అంతే బావగారు. ఆలోచించకండి. ఆలోచించిన ఆశాభంగం. చాలా చౌక 4 లక్షలు మాత్రమే. ఈ రోజే కొనండి. నాకిష్టమే బాబు. బావగారు, మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే కానిచ్చేద్దాం. మరి ఇప్పుడే అంటే ఎలాగండి? గతంలో పెళ్ళిళ్ళు చెయ్యాల్సి వచ్చేది, ఇప్పుడు అంతా రెడీమేడ్. మీరు డబ్బివ్వండి, చెబుతాను.
ఇదిగో తీసుకోండి. సీతమ్మ పెళ్లి కూతురాయనే, కిర్సనాయిలు డబ్బా రెడీ ఆయనే. ఓం మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా. ఇదేంటండి డైరెక్ట్ గా మాంగళ్య మంత్రం? ఇప్పుడు అంతా ఇంతేనండి. మీరు సినిమాలు చూడరా? నాన్న కట్టేనా? నువ్వు ఉండరా. బావగారు, అది లాంఛనాలకు కూడా ఇచ్చేస్తే. లాంఛనాలా? లాంఛనాలు ఏంటండి? పెళ్లికి ముందేం చెప్పలేదు. ఊరుకోండి బావగారు, అన్ని పెళ్లికి ముందు చెప్తారేంటండి? కొన్ని పెళ్ళి అయ్యేటప్పుడు చెప్తారు, కొన్ని పెళ్ళి అయ్యాక చెప్తారు. ఇదిగో తీసుకోండి. నాన్న ఇప్పుడు కట్టేనా? నువ్వు ఉండరా. మా వాడు కింద కూర్చోలేడు, అలాగని ఎక్కువసేపు నించోలేడు. అందుకే ఆ తొందర. బరువు సరిపోలేదు. అమ్మా ఆ గాజులు ఇలా ఇవ్వమ్మా. ఇదిగో ఇవి కూడా తీసుకోండి. గుండె మీద కుంపటి దిగాలంటే దక్షిణాయనం దక్షిణాయనం. కూతురు కాపురానికి వెళ్ళాలంటే దక్షిణాయనం దక్షిణాయనం. అత్తకి కోడలు నచ్చాలంటే దక్షిణాయనం దక్షిణాయనం. కోడలు బతికి బట్ట కట్టాలంటే దక్షిణాయనం దక్షిణాయనం. హత్యలు ఆత్మహత్యలుగా మారాలంటే దక్షిణాయనం దక్షిణాయనం. దక్షిణాయనమే లేకపోతే ఆడకూతురు నీటిలో తేలే శవం, ఇంట్లో వేలాడే శవం. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలల సమిధైపోయావా. ఇల్లు అలకగానే పండుగ కాదు, పెళ్ళవగానే సమస్య తీరదు. అత్త, ఆడపడుచు, భర్త, మామగారు కోరి గొంతెమ్మ కోరికలు తీర్చకపోతే స్త్రీ హత్య చేయబడుతుంది. సారీ, అవి పాత రోజులు. ఇప్పుడో ఆత్మహత్య చేయబడుతుంది. కొంతమంది వైకుంఠపాళీలో అన్ని మెట్లు ఎక్కి చివరి మెట్టుకు చేరుతారు. కొంతమందిని పాము మింగటంతో అర్ధాంతరంగా మొదటి మెట్టుకు చేరి మరలా చివరి మెట్టుకు చేరుతారు. ప్రతి మనిషికి చివరి మెట్టు చావు. మరి అది కూడా చూసొద్దాం రండి. సారీ జహా సే అచ్చా హిందూ సీతా హమారా హమారా, సారీ జహా సే అచ్చా. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మణి కలము నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే అని పద్యం పాడితే నేను నాటకాలు ఆడేస్తున్నానేమో అనేసుకోగలరు. అయినా కాటి కాపురోడు గొప్పతనం సచ్చినోడికే తెలుస్తుంది. బతికున్నప్పుడు డబ్బు పదవి ఉంటేనే అందరూ సాగుతుంది చెప్తారు. జీవుడు సాంబుడి దగ్గరికి పోతే సచ్చి చల్లబడ్డ మీ శరీరాలకు నానే సాగుతుంది చెప్తాను. అదిగో ఏదో అనాథ శవం వస్తున్నట్టుంది. రాణి రాణి ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము, ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై. ఆగండి, ఈ దేవున్న ధర్మసత్రం అనుకుంటున్నారా? ఈడ శవాన్ని దించాలంటే నా పర్మిషన్ ఉండాల. ఆ శవాన్ని తగలేయాలంటే నాకు దచ్చనీయాల. ఇక్కడ కూడానా? శ్మశానంలో కూడానా? పర్మిషన్ కావాలా? దక్షిణ ఇవ్వాలా? ఈ ఏర్బోర్డ్ అంటే ఏటనుకుంటున్నారు బాబు? అగ్రకులపోడైనా అధికారంలో ఉన్నోడైనా ఏం నడకుండా ఒక్కడికేయడానికి ఇల్లేదు ఇక్కడ. బాబు అడగకుండా రావడం తప్పే. ఇప్పుడు అడుగుతున్నాం, ఎక్కడ దించాలో చెప్పండి. ఎంత ఇవ్వాలో చెప్పండి.
అలాగడిగారు, బాగుంది. హై క్లాస్ అయితే అదిగో అక్కడ 10 ఏళ్ళు అవుద్ది. మిడిల్ క్లాస్ అయితే ఇదిగో ఇక్కడ 6 ఏళ్ళు అవుద్ది. లో క్లాస్ అయితే అదిగో అక్కడ 2 ఏళ్ళు అవుద్ది. అనాథ శవానికి 2000. అన్యాయం, అక్రమం. ఎక్కడ కూడా లంచమా? మిత్తా సదియా, ఎంత మాట అనేసినారా? ఈ మాటలే గాని ఆ శవమేగా నిన్నదంటే పకాలన నవ్వుతుంది. ఈ భూ ప్రపంచకం మీద లంచం తీసుకున్నాడు ఎవడు బాబు? సంటి పిల్లోడు ఆడకుండా ఉండాలంటే ఆడికి చాక్లెట్ లంచం. పక్కోడికి చిన్న సాయం చేయాలంటే నాకేటి నాబో అని ఆలోచిస్తారు మీరు. లంచాలు మేసేస్తున్నాడని తెలిసినా నోట్లకి ఓట్లమ్ముకునే మీలాంటోళ్ళు ఉన్నంత కాలం ఎవరి పని చేయడానికి కూడా లంచం తీసుకున్నంత కాలం ఈ బూచి ఇలాగే ఉంటది బాబు. మీకు శాతనైతే ఆ లంచం అనే బూచిని పాతి పెట్టండి బాబు. అవును, రండి దాన్ని పాతి పెడదాం. ఆగండి, ఇది చప్పట్లు కొట్టే సమయం కాదు. డియర్ ఆడియన్స్, ప్రత్యేకించి ఇక్కడ ఉన్న రేపటి పౌరులారా అండ్ మై డియర్ స్టూడెంట్స్, మనమందరం ఒక్క మాట గుర్తించుకోవాలి. ఇక్కడ చూపించినట్టు ఈ లంచమనే బూచి బయట ఎక్కడా తిరగదు. ఇది మన మనసులోనే ఉంటుంది. అవసరమైతే అవకాశం వస్తే ఇది మీ రూపంలోనే బయటకు వస్తుంది. దాన్ని రానివ్వకండి. లంచం ఇవ్వకండి, లంచం తీసుకోకండి. ఈ దేశం మీ మీద పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకండి. అప్పుడే మన దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. సారీ జహాన్ సే అచ్చా హిందూ సీతా